అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నారా సార్ వెంకటేశ్వర్ గారు? బాగుందండి. పోలూరు వెంకటేశ్వర్ గారు. చాలా అంటే ఒక 1.5 మంత్ అయింది మీ దగ్గరికి రాక. అవును సార్. నెల 15 రోజులు అవుతుంది. ఈ నెల 15 రోజులలో అంటే జనరల్గా మీరు RPS 76 అనేది వాడారుగా సార్? 35 లీటర్లు భూమిలో ఎక్కించిన. అదే మీకు ఒక మంచి 20, 25, 35, 40, 35 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ఉంది. ఈ 35 సంవత్సరాల అనుభవంలో మీరు తోటలు రికార్డుని కొట్టారు, మీరు రికార్డుగా పండిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మన RPS అనేది ప్రత్యేకంగా మీరు వాడారు. వాడిన రిజల్ట్ అనేది మీరు ఎలా ఉందో ఒకసారి మీ రైతులందరికి కూడా మీ ద్వారా చెప్పండి సార్. ఎకరానికి 45 అయిద్ది అంటారు, 40 పైన సార్ 40 గ్యారంటీగా అయిద్ది. ఓకే. ఈ టైంలో మొత్తం వైరస్ వచ్చిపోయినాయి కాబట్టి మంది 45 అంటారు. మనం 3 ఎకరాలు 100 అనుకుంటున్నాం, వాళ్ళు వీళ్ళంతా రైతులు మొత్తం 45 అంటారు. ఓకే ఓకే. ఇంకా పెరుగుద్ది. ఓకే. ఇంకా మళ్ళీ స్టెప్ ఏరిన తర్వాత మళ్ళీ కాస్తుంది. ఓకే. ఇంకా స్టెప్ కూడా వస్తుందని నమ్మకం. గుబ్బ కూడా ఇచ్చుకొని పోయింది. గుబ్బ లేకుండా ఈ RPS అయితేంది, ఇమ్నోసిల్కో అయితేంది, మజ్జిక అయితేంది, మరి ఇంకోది ఏదో మజ్జిగ ఇమ్యూనో ఎన్నిసార్లు కొట్టారు సార్? 3 దమ్ములు కొట్టినాం. 3 దమ్ములు కొట్టారు. ఏదో ఆ మూమెంట్ లో అంతా వైరస్ వచ్చినాయి, బాగా బాగా గాబరపడ్డారు మొత్తం ఈ ప్రాంతం అంతా. పోయింది అన్నారు. మంచిగా సెట్ అయింది. ఓకే ఓకే. సిల్కో మజ్జిగ 3 దమ్ములు కొట్టిన తర్వాత యథావిధిగా లైన్ లోకి వచ్చింది. ఓకే ఓకే. మన RPS ఎన్ని లీటర్లు అడుగులు ఎక్కించారు సార్? 35 లీటర్లు ఎక్కించినాం. ఇప్పుడు 35 లీటర్లు అడుగులు ఎక్కించారు. 3 ఎకరాల సేను. 3 ఎకరాల సేను. ఓకే. 25 అంటారు. ఓకే. 100 క్వింటాల్ అయితే గ్యారంటీ. మళ్ళీ స్టెప్ పెరిగితే ఇంకెక్కువ అయిద్ది అనేది ఆలోచన. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ 3 ఎకరాల 55 స్టెప్ అంటారు పండు. ఓకే. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మీతో పాటు చాలా మంది రైతులు వచ్చారు, వాళ్ళంతా మధ్యలోనే బ్రేక్ అయ్యారు సార్. అంటే ఇప్పుడు ఆ రైతులు తోటలు ఉన్నాయా సార్, పోయినాయా? కొన్ని మనం ఇచ్చిన తోటలు ఉన్నాయి కొద్దిగా. మనం చెప్పిన వాళ్ళు 3-4 సార్లు కొట్టిన వాళ్ళు వెంకటేశ్వర గారు దండం పెట్టచ్చు, బాగుండదు అంటారు. కొంతమంది ఒకసారి 2 సార్లు అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమంటారు, నువ్వు కొట్టిన మందు మాకు కావాలి. ఓకే. ఇప్పుడు మేము దెబ్బ తిన్నాం కదా, ఈ ఇత్తనం కావాలి, ఆ మందు కావాలి. ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. ఓకే. అంటే మనం ప్రాక్టికల్ గా మనం అప్పుడు అనుకున్నాం సార్, మీరు ప్రాక్టికల్ గానే మీరు చూడండి, చూసిన తర్వాత మిగతా వాళ్ళ గురించి తర్వాత ఆలోచన చేద్దాం అనేది మనం అనుకున్నాం సార్. అవును. కానీ మీరు చాలా ఇంట్రెస్ట్ గా 50 లీటర్లు ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని 3 ఎకరాలకు 1,00,000 పైన మందులు, 1,00,000 పైన కొట్టారు. కొట్టుడు గాని ఆ మందులు ఈ మందుల మీద ఆశపడకుండా ఓకే, ఎక్కువ శాతం ఈ మందులే. ఓకే ఓకే. ఇదంతా చూడండి, రైతు మాటల్లో మీరు వింటున్నారు కదా, ఇది RPS 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, వైరస్ వచ్చింది, నల్లి ఆగట్లేదు అనేది అంటున్నారు. కానీ నల్లిని సైతం తట్టుకునే విధంగా రోగ నిరోధక శక్తిని పెంచి ఈరోజు వెంకటేశ్వరరావు గారి మాటల్లో మీరందరూ కూడా విన్నారు కదా, ఇది క్రాపు. నల్లి లేకుండా నల్లిని కూడా తట్టుకునే విధంగా RPS అనేది బాగా లేకుండా తట్టుకున్నది మనది ఈ ప్రాంతంలో. అందరికి ఫుల్ నల్లి ఉంది. ఓకే ఓకే. మనకి లేదు. ఓకే ఓకే సార్. ఇది RPS 76 యొక్క రిజల్ట్ అండి. చూడండి, ఇప్పుడు మొత్తం టోటల్గా వెంకటేశ్వరరావు గారి 3 ఎకరాల బిట్టు ఇదండి. ఎంత పచ్చదనం అనేది ఉంది. వెంకటేశ్వరరావు గారు ఎంతో హ్యాపీగా 120 క్వింటాల్ అంటున్నారు, 100 క్వింటాల్ అయితే గ్యారంటీగా పండుతుంది. ఎకరానికి 40 క్వింటాల్ చొప్పున ఇదంతా చూడండి క్రాపు. పెండ తట్టడైతే ఒక్క చెట్టు కోస్తే పచ్చికాయ ఇదంతా చూడండి మొత్తం కూడా ఏ చెట్టు కోసినా పెండ తట్టడైంది. ఓకే ఓకే. ఇది RPS 76 యొక్క. మీరైతే హ్యాపీగా ఉన్నారా వెంకటేశ్వర్ గారు? ఓకే 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 సార్. ఏ రైతైనా కానీ సార్ సార్ విత్తనం పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. తెలంగాణలో ఓకే సార్ ఈ మందులు కొట్టుకోవచ్చు. ఓకే ఓకే. ఇది వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం మిత్రులారా. ఇదంతా చూడండి క్రాపు ఏ రకంగా తాల్గాయ అనేది కూడా లేకుండా మ్యాక్సిమం చాలా కూడా ఉంది. ఇది క్రాప్ అంటే చెట్టుకి కేజీన్నర క్రాప్ అనేది ఉండటం జరిగింది. ఇది రైతు యొక్క అభిప్రాయం మిత్రులారా. RPS 76 అనేది రైతులకు ఒక వరం లాంటిది. ఎందుకోసం అంటే భూమిలో ఉన్న మూలకాలన్నింటినీ కూడా మొక్కకు అందించే విధంగా ఏంటంటే ఒక బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చూడండి పచ్చదనం ఎటు చూసినా. మళ్ళీ